సర్వేలు బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కొందరు ఇన్ఛార్జీల పనితీరుపై ప్రజలు పెదవి విరిచారు. దీంతో అధినాయకత్వం అసంతృప్తితో ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సర్వేలో తేలిందేంటి? ఇన్ఛార్జీల్లో ఎవరెవరి పనితీరు ఎలా ఉంది? సర్వే టెన్షన్తో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోయిందా? కారు పార్టీ కంచుకోట కరీంనగర్ జిల్లాలో గులాబీ మళ్లీ వికసించనుందా? వాట్స్ ద స్టోరీ? బీఆర్ఎస్ నేతలకు సర్వే టెన్షన్ పట్టుకుంది. 2 నెలల్లో 2 అగ్రనేతలు చేయించిన సర్వే కరీంనగర్ జిల్లా గులాబీ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా ముఖ్య నేతల పనితీరు, నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ పరిస్థితిపై హరీష్ రావు, కేటీఆర్ చేయించిన సర్వే 2-3 ఇన్ఛార్జీలకు అస్సలు మింగుడు పట్టలేదు. పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్టంటూ కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ ఒకప్పుడు బీఆర్ఎస్ కంచుకోట. 2014, 2018లో 13 స్థానాలకు 12 చోట్ల విజయం సాధించింది. అదే 2023 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. ఏకంగా 8 సీట్లలో ఓడిపోయి 5 స్థానాలతో సరిపెట్టుకుంది. కారు గుర్తుపై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి సైడ్ అయిపోయారు. ఇక 2024 పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 1 సీటులోనూ గెలవలేదు. దీంతో పార్టీ క్యాడర్ మానసికంగా కుంగిపోయింది. అందుకే గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశంతో 2.5 ఏళ్ల తర్వాత ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు నియోజకవర్గాల బాట పట్టారు. పోయిన చోటే వెతుక్కుందామంటూ క్యాడర్ను లైన్లోకి తెస్తున్నారు. దీనిలో భాగంగానే 2 నెలల కింద హరీష్ రావు ఇటీవల కేటీఆర్ చేయించిన సర్వే పార్టీ నేతలను కలవరపెడుతోంది. తేడా వస్తే టికెట్కే ఎసరొచ్చేలా ఉందంటూ నేతల్లో గుబులు మొదలైంది. సర్వే నివేదికలను నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు అందజేశారు కేటీఆర్. ఇదే సమయంలో కొందరు ఇన్ఛార్జీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి తన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించడం లేదన్న విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారని సమాచారం. 2 సార్లు గెలిచిన మనోహర్ రెడ్డి 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2 ఏళ్లు నియోజకవర్గం మొహమే చూడలేదన్న చర్చ జరిగింది. దీంతో పెద్దపల్లి ఇన్ఛార్జిగా మరో నేతను పంపిస్తారన్న ప్రచారంతో దాసరి మనోహర్ రెడ్డి వర్గం ఆందోళనతో ఉందని వినిపిస్తోంది. ఇక రామగుండ ఇన్ఛార్జ్ కోరికంటి చందర్ తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కేటీఆర్ సూచించారన్న ప్రచారం ఉంది. ఈ స్థానంలో పార్టీని మరింత గాడిన పెట్టాలని ఆదేశించారు. మరోవైపు మంథని నియోజకవర్గ నేతల పనితీరు కేటీఆర్కు అసంతృప్తి కలిగించిందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇన్ఛార్జ్ పుట్టా మధు పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని కేటీఆర్ సూచించారు. అయితే అక్కడ మంత్రి శ్రీధర్ బాబుపై పుట్టా మధు పోరాటం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితం రావటం లేదన్న చర్చ సాగుతోంది. ధర్మపురి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఇంకా అనుకున్నంత పుంజుకోలేదని, అక్కడ పార్టీని గాడిన పెట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని అంటారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అది తమకెందుకు సానుకూలంగా మారటం లేదన్న అంశం పార్టీ పెద్దలకు గుబులు పుట్టిస్తోంది. ఇన్ఛార్జీల వైఫల్యమా లేక పార్టీ క్యాడర్ పనితీరులో లోపమా అన్నది తెలియక కేటీఆర్ తల పట్టుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. 13 నియోజకవర్గాలకు 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలో తేలిందని, అయితే ఓడిపోయే అవకాశం ఉందన్న 3 సీట్లతో పాటు గెలవచ్చు అనుకుంటున్న స్థానాల్లోనూ టఫ్ ఫైటే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సర్వే నివేదిక చేతిలో పడిన తర్వాత కొందరు ఊపిరి పీల్చుకుంటే మరికొందరి మొహాలు వాడిపోయాయని అంటారు. ఎన్నికలకు 2.5 ఏళ్లు ఉంది. దీంతో కష్టపడితే మెరుగైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ భరోసా కల్పించారని సమాచారం. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశాభావంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. విభజన చట్టం ప్రకారం కరీంనగర్ జిల్లాలో 2 సీట్లు పెరగాలి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం 6 సీట్ల వరకు పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అందుకే సర్వేల్లో మెరుగైన ఫలితం రాని నేతల పనితీరు మార్చుకోవాలని కేటీఆర్ సూచించారని సమాచారం. మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.